తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాన్ని చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునైనదియు ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు తన శిష్యుడు కుమారునిగా ప్రియ కుమారునిగా ఇచ్చాడటండి. తన శిష్యుల్లో ఒకరినైతే ఆ తిమోతికి సంఘాన్ని అప్పగించి తను నెరవేర్చవలసిన బాధ్యతను గురించి చెప్తూ రాస్తున్న పత్రిక. ఈ పత్రిక దగ్గరికి వచ్చినప్పుడు మొదటి అధ్యాయం అయితే కనుక మరి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, మనం ఏం చేయాలి, ఆయనను బట్టి మనం ఏం నేర్చుకోవాలని చెప్పుకుంటూ వచ్చి ఈ 2వ అధ్యాయము ప్రారంభం దగ్గరికి వస్తే ఆయన చెప్తున్నారు, మనమందరము కూడా మన చుట్టూ ఉన్న సమాజం కొరకు ప్రార్థన చేయాలి. ఎవరెవరు కొరకు అనుకున్నప్పుడు మొట్టమొదటికి అక్కడ చెప్తున్నారు ఎందుకు ప్రార్థన చేయాలో కూడా కారణం చెప్తున్నారు. నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ భర్త కొరకు నీ ప్రార్థన చేయాలి, నీ పిల్లల కొరకు నీ తల్లిదండ్రుల కొరకు కూడా ప్రార్థన చేయాలి, నీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన అక్క చెల్లెల దగ్గరికి వచ్చిన వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి, నీ స్నేహితులు నీ బంధువులు నీ అధికారులు నీ నాయకులు ఇదిగో మనం పాలించే మన ప్రధానులు ముఖ్యమంత్రుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈరోజు మన జీవితం ఏదో మన మీద ఆధారపడి వ్యక్తిగతంగా మనం ఒక్కరమే బ్రతకటానికి అవకాశం లేదు. ఈరోజు మనం బ్రతకాలనుకుంటే కనుక మన చుట్టూ ఉన్న సమాజంలో ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారనుకుంటే వారందరి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. ఆ 800 కోట్ల మందిలో ఎవరన్నా ఒకరు బాధపడినా ఆ బాధపడిన ప్రభావం మన మీదకి వస్తుంది. అలాగే వారు సంతోషంగా ఉన్న ఆ ప్రభావం అయితే కనుక మన మీద పడుతుంది. వాళ్ళెవరో మనకి తెలియదు. ఈ ప్రపంచం ఎంత విశాలమైనదో మనం ఊహించలేము. అందులో ఎక్కడో ఉన్న ప్రజలు, ఎక్కడో ఉన్న జనాంగం, కానీ వారికి ఏదన్నా జరిగితే కనుక ఆ ప్రభావం మన మీద పడుతుంది. మన భారతదేశం దగ్గరికి వచ్చినప్పుడు కూడా దాదాపు 150 కోట్ల మంది ప్రజలు మనం ఉన్నాం. ఎవరు గురించో నాకెందుకండి, ఏదో నేను నా భార్య నా బిడ్డలతో సరిపోద్దని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు తెలియకుండానే మన భారతదేశంలో ఏ ఒక్కరికి ఏది సంభవించినప్పుడు కూడా దాని యొక్క ప్రభావం మన మీద పడుతుంది. దాని యొక్క ప్రభావం మన మీద పడుతుంది. 2 సంవత్సరాల క్రితం రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం వచ్చింది. ఆ ప్రభావం మన మీద ఉందండి. ఆయిల్ రేట్ల మీద పెరిగిపోయినాయి. ప్రొద్దుతిరుగుడు వాళ్ళ దగ్గర నుంచి అయితే కనుక గోధుమలు లేకపోతే కనుక ప్రొద్దుతిరుగుడు నూనె మనకి ఏదైతుందో సన్ఫ్లవర్ ఆయిల్ ఉందో అదంతా కూడా ఉక్రెయిన్ నుంచే మనకు వస్తుందండి. ఎప్పుడైతే కనుక అక్కడ యుద్ధం ప్రారంభమైందో మన దగ్గర రేట్లు పెరిగిపోయినాయి. ఒక 3 సంవత్సరాల క్రితం మనకున్న నూనె రేట్ ఏంటో ఒకసారి చూసుకోండి, ఇప్పుడు రేట్ ఎంతో చూసుకోండి. మనకి సంబంధం లేదని కాదండి, భరించేది మనమే అవుతాం. ఎక్కడో యుద్ధం ప్రారంభమైనా ఎక్కడో ఇబ్బంది పరిస్థితి వచ్చినా కూడా మన మీద ఆ ప్రభావం చూపిస్తుంది. ఆ రేట్లు పెరిగిపోతాయి. అదే కనుక గల్ఫ్లో ఏదైనా జరిగింది అనుకోండి, అక్కడ ఏదైనా ఇబ్బంది కలిగితే మన పెట్రోల్ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. అమెరికాలో ఏదో జరిగితే కనుక దాని ప్రభావం మన మీద ఉంటుంది. అక్కడ ప్రభుత్వం మారినా కానీ అక్కడ అధ్యక్షుడైతే కనుక ఏదో రొయ్యల మీదనో లేకపోతే చేపల మీదనో దిగుమతి మీద పన్నేస్తాడట. ఇక్కడ మన పరిస్థితి, మన రొయ్యల రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పరిస్థితి ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది అయింది. ఎక్కడో జరిగింది మనకెందుకు కనుకండి, ప్రపంచంలో ఎక్కడ జరిగినప్పటికి కూడా ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఒక్కటే అని దేవుడు చెప్తున్నాడు. ఇందులో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని యొక్క సృష్టినే దేవుడు చెప్తున్నాడు. నాకు సంబంధం లేదు పొరుగు దేశాన్ని గురించి మీరు అనకండి. పొరుగు దేశంలో ఏది జరిగినా ఆ ప్రభావం మన మీద ఉంటుంది. మనకి సంబంధం లేదు కదా, వారికి మన శత్రువులు కదా, వాళ్ళు ఎలా పోతే మనకెందుకు అనకండి.
మీ పక్కింటి వాళ్ళ వెడల జరిగే పని కూడా మీ మీద ప్రభావం చూపిస్తుంది. మీ ఎదురింటోలో మీ పక్కింటోలని మీరు అనుకుంటున్నారు, నాకెందుకంటే తలుపులు తీసుకుని మీరు కూర్చుందాం అనుకున్నా వాళ్ళు ఏదైనా జరిగితే కనుక ఖచ్చితంగా దాని యొక్క ప్రభావాన్ని మీరు కూడా టేస్ట్ చేయాలి, రుచి చూడాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. ఇది మీకు అర్థం కావాలి. మీ జ్ఞానం ఆ స్థాయిలో ఉండాలి. అది నేర్చుకోమనే దేవుడు చెప్తున్నాడు. కానీ ఈరోజు చాలామంది అయితే కనుక ఏదో బావిలో కప్పలేగా ఒకరి గురించి నాకెందుకండి, నా బ్రతుకుతో నేను బ్రతుకుతాను అనుకున్నారు. కానీ ఎక్కడో ఏదో జరిగినప్పుడు కూడా ఆ ప్రభావం నా మీద పడితే కనుక దాన్ని ఏ విధంగా నేను భరించాలన్న సంగతి ఈరోజు మెల్లమెల్లగా మనుషులకైతే కనుక ఒక్కొక్కటిగా అనుభవంలోకి వస్తున్నాడు. ఈ సంగతిని గురించి 2000 సంవత్సరాల క్రితం ఈ పౌలు గారు అయితే కనుక తన శిష్యుడు అనుకున్న ఆ తిమోతిని ఉద్దేశించి చెప్తున్నాడు. ఏమి అనుకున్నప్పుడు ఆ మాట చదువుతున్నాను చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. మనం సుఖముగా నెమ్మదిగా బ్రతకాలనుకుంటే ముందు మన దగ్గర ఉండవలసిందని తెలుసా? సంపూర్ణ భక్తి, దేవుని మీద మనకి పరిపూర్ణమైన నమ్మకం. రెండవది మాన్యతతో జీవించడం, గౌరవప్రదంగా డిగ్నిఫైడ్గా బ్రతకటం. మనం సంపూర్ణ భక్తితోనూ డిగ్నిఫైడ్గా కనుక మనం అయితే కనుక గౌరవప్రదంగా మనం బ్రతకాలి అని కనుక మనం అనుకునేటట్టయితే మనం సుఖముగాను లేకపోతే కనుక నెమ్మదిగా కనుక మనం బ్రతకాలనుకుంటే మీరు పని చేయండి. మీరు సుఖంగా నెమ్మదిగా బ్రతకాలనుకుంటే మీరు పని చేయండి. ఏంటి తెలుసా? అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అయితే కనుక సంతోషంగా ఉండాలని ప్రార్థన చేయండి. ఈ ఊర్లో ఉన్న వారందరూ కూడా అయితే కనుక చక్కటి నెమ్మదిగా సమాధానంతో ఉండాలని ప్రార్థన చేయండి. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు ఒకరు త్రాగుబోతులుగా ఉన్నా, ఎవరు జోదగాలుగా ఉన్నా, ఎవరు తిరుగుబోతులుగా ఉన్నా, ఎవరైతే వ్యభిచారులుగా ఉన్నా, ఎవరైతే కనుక అల్లరితో ఆటపాటలతో ఉన్నా, వాళ్ళు చేసే పనిని బట్టి మీ జీవితాలకి కష్టం కలుగుతుంది. వాళ్ళు చేసే తప్పు పనిని బట్టి వాళ్ళు ఏదైనా ఒక చేయకూడని పని చేసి కనుక అల్లరోళ్ళతో కనుక గొడవ అయితే ముందు మీకు నిద్ర లేకుండా పోతుంది. మీ పక్కింటోళ్ళు కూడా ఒకవేళ కనుక రోజు కొట్టుకున్నారనుకోండి, మొగుడు పెళ్ళాలు, మీకు ఇబ్బంది కలుగుతుంది. తెలుసా సంగతి? మీకు నిద్ర ఉండదో. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఏం చేసుకుంటారో తెలియదు. వాళ్ళని అడిగితే కనుక ఒరే అల్లరి చేయద్దురా బాబు, మీరు ఎందుకు కొట్టుకుంటారని అడిగా అనుకోండి, నా ఇష్టం అంటారు వాళ్ళు. నా భర్త నా భార్య మేము కొట్టుకుంటాం తిట్టుకుంటామని వాళ్ళతో పోదది. అది కనుక శృతి మించి కనుక వాళ్ళకి ఏదైనా పెద్ద పెద్ద దెబ్బలు తగిలితే, వాళ్ళలో ఎవడైనా పోతే, ఆ భర్త భార్య పోతే కనుక పక్కన చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరినీ కూడా ముందు వీళ్ళు మూసేస్తారు. ఆ గొడవ వేళ్ళ మీదకి వస్తుంది. ప్రశాంతంగా ఉండనోరు ఇక్కడ, కొట్టుకునేది వాళ్ళే, కానీ వేళ్ళ మీదకి వస్తుంది. ఒకవేళ మనం ఊర్లో ఉన్నవారు అనుకుంటే కనుక వీళ్ళలో కనుక ఎక్కడైనా ఏదైనా తాగువాడితే, ఏదో మనుషులైతే కనుక శుద్ధి తప్పి మనుషులైతే కనుక ఆనందం పెరిగిపోయి లేదా తాగేసి మత్తులో ఉండి వేళ కొట్టుకున్నారు అనుకోండి, ఆ కొట్టుకున్న గొడవ వాళ్ళతో పోదు, పోలీసు వారు వచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా అయితే కనుక దానివల్ల డిస్టర్బ్ చేస్తారు. ఎక్కడో గొడవ జరుగుతుందని మీరు అనుకోవద్దు. మీకు కాశ్మీర్లో అయితే కనుక పహల్గాములు అయితే గడిచిన నెలలో అయితే కనుక పెద్ద గొడవ 26 మంది మన భారతీయులు అయితే కనుక చంపేశారు. ఎవరో రకరకాల వ్యక్తులు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఎవరో నిజంగా మనకి తెలియదండి. ఆ వెళ్ళి అక్కడ చనిపోయిన వ్యక్తుల గురించి కూడా మనకి తెలియదు. కానీ వాళ్ళైతే కనుక కాశ్మీర్ వెళ్ళి అక్కడైతే కనుక గొడవ పడి వాళ్ళు చనిపోయినందుకు కానీ గొడవేమీ లేదు. పాప వాళ్ళైతే కనుక టూరిస్టులుగా వెళ్ళారు, దుర్మార్గులు. వాళ్ళైతే కనుక రక్త పిచాచాలు లాంటి తీవ్రవాదులు వచ్చైతే కనుక వాళ్ళని నవ్వుతూ ఉన్న వాళ్ళని, సంతోషంగా ఉన్న వాళ్ళని చంపేశారు. వాళ్ళు ఎక్కడో చనిపోయారని మీరు అనకండి. మనకు అందనంత దూరం, మన ఊహకు కూడా అందదు. ఆ పెహల్గా మనం వెళ్ళలేం. ఏదైతే కనుక ఇది అందమైన ప్రదేశం, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి చూసి వస్తారు. మీరు ఎలాగో చూడలేరు అనుకోండి. కానీ వాళ్ళు అక్కడ గొడవ జరిగి వాళ్ళు చేసిన, ఇప్పుడు మన దేశం అయితే కనుక యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ 26 మంది చనిపోయినందుకు ఇప్పుడు భారతదేశం యావత్తు కూడా అయితే కనుక యుద్ధం చేసే పరిస్థితిలో ఉంది. యుద్ధం అనుకుంటే వాళ్ళైతే దెబ్బలాడుకుంటారు అనకండి. మెల్లమెల్లగా ఆ ప్రభావం అయితే కనుక మనం ఏదైతే కనుక చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి వస్తుంది. తినే ఆహార పదార్థాలకి కొరత వస్తుంది, వాటికి రేట్లు బాగా పెరిగిపోతాయి. దొరకవు కూడా తెలియదండి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధం అనుకుంటే కనుక బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కొన్ని సామాను ఉంది, వాళ్ళ దగ్గర నుంచి అయితే దిగుమతి చేసుకున్న కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఆగిపోతాయి కదా. అలాగే మన వాళ్ళు పండించే పంటల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ చేపలో రొయ్యలో దగ్గరికి వచ్చినప్పుడు ఆ చేపలను అయితే కనుక మరి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల వాళ్ళైతే కనుక ఎక్కువ ఉపయోగిస్తారు. ఒరిస్సా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, లేకపోతే కనుక నాగాలాండ్ కానీ అటువైపు ఉన్న వాళ్ళందరూ ఎక్కువ ఉపయోగిస్తారు. యుద్ధం జరిగింది అనుకోండి ఆగిపోద్ది.
వీళ్ళైతే కనుక ఇక్కడ రైతులందరూ కూడా అయితే కనుక ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మాట మీకు అర్థమవుతుందా? సంబంధం లేని గొడవే, కానీ అది మన మీద మాత్రం విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. మనం తినే ప్రతిదానికైతే కనుక మనమైతే కనుక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. దాన్ని కొనుక్కునేంత స్తోమత కూడా లేనంత అధిక ధరలు అయితే కనుక ఈరోజు వచ్చే పరిస్థితి వస్తుంది. లేదు మరీ కూడా యుద్ధం ముమ్మరం అయిందనుకోండి, మనతో కాకుండా చైనానో లేకపోతే రష్యానో ఇవన్నీ కూడా యుద్ధంలో పాలు పంచుకుని అనుకోండి, ఆ బాంబులు మన మీద కూడా పడిపోతాయి. ఆ యుద్ధం కూడా మన మీదకి వచ్చేతే కనుక డైరెక్ట్గా మన ప్రాణాలకు కూడా ముప్పొచ్చే రోజు వస్తున్నారు. ఇదేంటండి ఎక్కడో జరిగిన గొడవ కదా? కాదండి, ప్రపంచం అంతాన్ని కూడా దేవుడు అయితే చెప్తున్నాడు. ఎక్కడో అందే మీరు అనుకుంటున్నారు, కానీ ఆ ఎక్కడో ప్రారంభమైనది చివరికి మీ జీవితాన్ని ప్రభావితం చేసి మీరు నెమ్మదిగా సుఖముగా బ్రతకడానికి వీల్లేని పరిస్థితి వస్తుంది. కనీసం ఎంత అంటే కనుక మీ భక్తిని నిలుపుకోవడం కూడా కుదరదు. మీరు సంపూర్ణమైన భక్తితో కూడా ఉండటానికి లేకుండా రకరకాల రాజకీయ కారణాలు అక్కడ వచ్చేస్తాయండి, మతపరమైన కారణాలు అక్కడికి వచ్చేస్తాయండి, ఆర్థికపరమైన కారణాలు అక్కడికి వచ్చేస్తాయి. ప్రాంతాలను బట్టి, దేశాలను బట్టి మనమందరము కూడా అయితే కనుక ఒకరికి విరోధంగా ఒకరు పోగుపడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే జరుగుతున్న ఈ గొడవలు అయితే కనుక ఇప్పటికైతే కనుక ముస్లింలు వచ్చి చంపేశారు, పాకిస్తాన్ వాళ్ళు చంపేశారు అంటలేదు, వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు. కానీ మనకైతే కనుక ముస్లిమ్స్ వచ్చారనే ఉద్దేశంతో ఇప్పుడు హిందువులకి ముస్లిమ్స్ మధ్యనైతే కనుక తెలియకుండానే ఒకలాంటి ఆ ద్వేషం అయితే కనుక ఒకరికారికి వచ్చేస్తుందండి. మనుషులు ఎక్కడో జరిగిన కారణం ఇక్కడైతే కనుక మనం ప్రభావం చూపించే పరిస్థితి వస్తుంది. అర్థం చేసుకోగలిగితే కనుక మీరు పెద్ద పెద్ద విషయాల గురించి, ప్రపంచ రాజకీయాన్ని గురించి మీరు చదువుకున్న వాళ్ళైతే కనుక ఆలోచించండి. కనీసం అది కాకపోయినప్పుడు కూడా, మీకు అంత జ్ఞానం లేకపోయినప్పుడు కూడా కనీసం మన ఊరు గురించి అని మీరు ఆలోచించండి. ఎక్కడో ఏదో జరిగితే కనుక నా మీద ప్రభావం చూపిస్తుందా? 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు చెప్తున్నారు. ఎక్కడో అని కాదు, ప్రపంచంలో చీమ చిటుకుమన్నా ఆ ప్రభావం మన మీద ఉంటుంది అన్నాడు. నాకు సంబంధం లేదని ఉంటే కుదరదు. శక్యమైనంత వరకు నీవు సుఖంగా బతకాలనుకుంటా, ఒకరి గురించి నాకు వద్దాం. నేను సుఖంగా ఉండాలనుకుంటే నా ఊరి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి. నేను సుఖంగా ఉండాలనుకుంటే కనుక నా ఊర్లో అల్లర్లు గొడవలు లేకుండా ఉండాలి. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరు ఏ కష్టంలో పడినప్పుడు కూడా, ఎవరు ఏ కలహం పెట్టుకున్నా తద్వారా ఆ ప్రభావం నా మీద పడుతుంది. ఇది మనిషి ఆలోచించవలసిన విధానం అండి. బ్రాడ్ మైండ్గా ఆలోచించాలి. నాకెందుకు అని మీరు అనుకోకండి, నాకేంటి సంబంధం అని మీరు అనుకోకండి. అది ఖచ్చితంగా మీ గుమ్మ ముందు నుంచి ఉంటుంది. పూర్వకాలం అయితే కనుక ఒక మాట ఉండేది ఊర్లో. అప్పుడు ఆ టైంలో అయితే కనుక ఇప్పుడున్న డాబాలు, బిల్డింగ్లు లేవు కదండి, అన్నీ గడ్డిల్లులో జమ్ముతోనూ తాటాకుతో వేసుకున్న ఇల్లులేండి. ఆ వేసవకాలం వచ్చినప్పటికల్లా నిప్పు అంటుకునేది. ఎప్పుడైతే కనుక అక్కడ నిప్పు అంటుకుందో, ఒక ఇల్లు కాలిందనుకుంటే ఊరు మొత్తం పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళి ముందు ఆ ఇల్లుని ఆర్పటానికైతే కనుక ప్రయత్నించేవారండి. ఇదేంటి ఎవరో ఇల్లు కాలిపోతే నేనింటికి వెళ్ళాలని అనుకోలేదండి. ఎందుకంటే ఆ ఇల్లు కాలటం మొదలు పెట్టింది అనుకుంటే ముందు ఆర్పకపోతే అది మొత్తం ఊరంతా చుట్టుకుంటుందన్న ఉద్దేశంతో కాలంతో సంబంధం లేకుండా, పగల రాత్రి లేకుండా పరుగు పెట్టుకుంటూ ఆ ఇల్లు వరకు వెళ్ళి ముందు దాన్ని ఆర్పేసి వచ్చేవారండి. ఆ ఇల్లు ఆర్పేంత వరకు కూడా అందరూ కష్టపడేవాళ్ళు. ఎందుకంటే అది కాలి దగ్గరికి ఊరుకోదు, అందరికీ చుట్టుకుంటుందని. ఇదే పద్ధతి ప్రపంచంలో ఎక్కడ జరిగినా కానీ నీకు చుట్టుకుంటుంది. ప్రపంచంలో ఏ సంఘటన జరిగినప్పుడు కూడా నీ దగ్గరికి వస్తున్నాడు. ఇగో మన భారతదేశంలో కూడా ఎక్కడో కాశ్మీర్లో జరిగిన సంఘటన కూడా ఈరోజు మన మీద ప్రభావం చూపించబోతుంది. ఏదో యుద్ధం అయితే కనుక శాంతిగా ప్రారంభమైందని, ఒకవేళ కనుక అది కనుక ముదిరింది అనుకుంటే, పరిస్థితులు కనుక ఒకవేళ అన్కంట్రోల్డ్ అయిపోతే కనుక ఆ బాంబులు అంటే ఏంటో మీరు కూడా చూడొచ్చు. చావులంటే ఏంటో కూడా మన కళ్ళ ముందు కూడా అయితే కనపడుతుంది. చుట్టుకుని చచ్చిపోతామని. ఆ తుపాకీ మోతల గురించి ఆలోచించినా, వేసే బాంబుల గురించి ఆలోచించినా మనకి తెలియకుండానే మన రక్తం ముద్దలు అయితే కనుక మనం మారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు మాన్యతయు సంపూర్ణ భక్తి కనుక మీకు ఉండాలనుకుంటే, నెమ్మదిగా సుఖముగా మీరు బ్రతకాలనుకుంటే, ముందు మీరు మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభా, ఎవరిలో కూడా ఎలాంటి తప్పు ఆలోచన రానీయక ప్రభా. ఎవరి మనసులోనో ఒక చెడు ఆలోచన వస్తుందని, ఎవరో ఒక త్రాగుబోతు చేసిన పనిని బట్టి, ఒక జోదగాడి చేసిన పనిని బట్టి, ఒక రాజకీయం కోసమో లేకపోతే పదవుల కోసమో చేసే తప్పుడు పనులు బట్టి, ఒకడి మనసులో పుట్టిన దురాలోచనను బట్టి అయితే కనుక సమాజం అంతా కూడా గజగజలాడిపోతారు. ఒక్కటి చేసిన తప్పు ప్రపంచానికి అయితే కనుక ఎంతో ఇబ్బందికరంగా మారిపోయే పరిస్థితి వస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అయితే కనుక జర్మనీని పరిపాలించిన హిట్లర్ అన్న ఒక దేశపు అధ్యక్షుడు, ఆ దేశానికి సంబంధించిన వాడు ఒక్కడి మనసులో వచ్చిన ఆ విపరీతమైన ఆలోచన ప్రపంచం అంతా కూడా అయితే కనుక అల్లకల్లోలం అయిపోయిందన్నారు. కోట్ల కొలది మనుషులు చచ్చిపోయారు. ఒక దేశాధ్యక్షుడు తీసుకున్న ఒక నిర్ణయం, వాడి మనసులో పుట్టిన ఒక చెడు ఆలోచన ఎంతోమంది మరణానికి కారణమే.
అందుకని పరిపాలించే నాయకుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మనం పరిపాలించే నాయకుల కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళకి మంచి ఆలోచన కనుక లేకపోతే, సద్బుద్ధితో కనుక వాళ్ళు కనుక సరిగా ఆలోచన కనుక చేయకపోతే, వాళ్ళు తీసుకునే నిర్ణయం విపరీతమైన నిర్ణయం దేశానికి అంతటికి కూడా హాని కలిగిస్తుంది. ప్రపంచానికి కూడా అయితే కనుక అదైతే కనుక ఇబ్బందికరంగా పరిణమించే పరిస్థితి వస్తుంది. సుమారుగా ఒక 2 సంవత్సరాల క్రితం అయితే కనుక ఉక్రెయిన్ అధ్యక్షుడు అనుకున్న ఆయన చేసిన ఒక తప్పు, ఆయన చేసిన పనిని బట్టి అయితే కనుక రష్యా వాళ్ళతో వాళ్ళు గొడవ పెట్టుకున్నందుకు గాను ఇప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంది. ఎంతోమంది విధవలు అయిపోయారు, ఎంతోమంది అనాథలు అయిపోయారు, ఎంతోమంది హతులు అయిపోయారు. అయినా వాళ్ళ కోపం చల్లారట్లేదు. ఇప్పటికి కూడా ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఆ యుద్ధం వాళ్ళు చేస్తున్నారు. దేశం సర్వనాశనం అయిపోయింది. ఆ యుద్ధం వల్ల దేశం సర్వనాశనం అయిపోయింది. అయినప్పుడు కూడా వాళ్ళ పట్టుదలలు తగ్గట్లేదు. అందుకని మన దేశం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన నాయకులకి సద్బుద్ధి ఉండాలి. మన చుట్టూ ఉన్న దేశాలు, మన పొరుగు దేశాలు ఏదైతే ఉందో వాళ్ళ నాయకుడు కూడా ఒక మంచి బుద్ధి రావాలి. వారైతే కనుక దైవ భీతితో తోటి వారికి హాని కలిగించకూడదన్న ఉద్దేశంతో, ప్రజల్ని చక్కగా పరిపాలించాలనే ఉద్దేశంతో వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయటం. కేవలం మన భారతదేశం కోసమే కాకుండా మన శత్రువుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ శత్రువు బుర్ర సరిగా లేకపోతే తప్పని పరిస్థితిలో మనం కూడా గొడవ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మీ ఇంటి పక్క వాళ్ళకి మంచి బుద్ధి లేదనుకోండి, రోజు మీరు గొడవ పడాలి. మీ ఎదురుగా ఉన్న ఇంట్లో కనుక మంచి బుద్ధి లేకపోతే వాళ్ళు కనుక కలహప్రియులు అనుకోండి, రోజు మనకి ప్రశాంతత ఉండదు. ముందు మనం ప్రశాంతంగా ఉండాలనుకుంటే కనుక మన ఇరుగు పొరుగుళ్ళకి వాళ్ళకైతే కనుక వాళ్ళలో ఉన్న వ్యక్తులకైతే కనుక మంచి బుద్ధి ఉండేటట్టుగా మనం ప్రార్థించాలి. వాళ్ళకి మంచి బుద్ధి వస్తే కనుక మనము కూడా సంతోషంగా డీసెంట్గా బ్రతకడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళ మనసులు సరిగా లేవనుకోండి, మీరు ఎంత శుభ్రంగా ఉండాలనుకున్నా వాళ్ళే చెత్తట్టుకొచ్చి మీ ఇంట్లో వేస్తూ ఉంటారు. మీరు ఎంత ప్రశాంతంగా బ్రతకాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు కాకినో కుక్కనో అయితే కనుక వంక పెట్టుకుని అయితే కనుక రోజు మీ మీద కలహానికి వస్తూనే ఉంటారు. మీ చుట్టుపక్కల సరిగా లేకపోతే మీకు ప్రశాంతత ఉంటుంది. అలాగే మన దేశం చుట్టుపక్కల ఉన్న పొరుగు దేశాల్లో కనుక ప్రశాంతత లేకపోతే అది కూడా మనకి ఇబ్బందేనండి. ఈరోజు జరుగుతున్న యుద్ధాలకి కారణం అదే. వాళ్ళ దేశాలలో ఉన్న అశాంతి తెలియకుండానే పక్కని గిల్లేటట్టుగా చేస్తారు. వాళ్ళు బ్రతకరు, మనల్ని బ్రతకనివ్వని పరిస్థితికి వస్తారు. అందుకనే 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు అయితే కనుక జరుగుతున్న ఈ పరిణామాలు ఎప్పుడు ఒకలా ఉంటాయి. అందుకని అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఆయన అయితే కనుక ఏమన్నాడు చూడండి, మీరైతే కనుక అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. వాళ్ళందరికీ మంచి బుద్ధి వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. మన సరిగా పరిపాలించేటట్టుగా ప్రార్థన చేయండి. మనతో సత్సంబంధాలు కలిగి ఉండేటట్టుగా ప్రార్థన చేయండి. వారందరూ కలిసి అయితే కనుక చక్కటి మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకు హాని కలగనీయకుండా తమ ఏలుబడిలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా వారందరూ కూడా మంచి పరిపాలన చేసేటట్టుగా ముందు మన నాయకులకి మంచి బుద్ధి రావాలి. మన అధికారులకైతే కనుక మంచి నడిపింపు ఉండాలి. మన దేశంలో ఉన్న ప్రజలకి కూడా అయితే కనుక శాంతి సమాధానం కోరుకునేటట్టుగా, తోటి వారితో కలహం అయితే కనుక ఆశించకుండా అందరూ కూడా నెమ్మదిగా బ్రతికేటట్టుగా మంచి బుద్ధి రావాలని వారి కొరకైతే కనుక ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుందని. ఎందుకంటే ఎవరికి ఏది జరిగినా గొడవ ఎవరో పడుతున్నారని అనుకోద్దాన్ని. గొడవకి వెళ్ళటం ఈజీ అండి, తగు పెట్టుకోవటం అందరికీ సరదానే. కానీ తర్వాత వచ్చే ఫలితాలే చేదుగా ఉంటాయి. ఎదుటివారి మీద చేయి చేసుకోవటం ఎంతసేపు అండి? ఎదుటివారితో కలహానికి అయితే కనుక తొడగొట్టేయడం పెద్ద విశేషం కాదండి. మీసం తిప్పేయటం, గుండెలు చరుచుకోవటం సరదాగా ఉంటుందండి, చూసేవాళ్ళకి సినిమాల్లో చాలా బాగుంటుందండి. కానీ అది చేసినందుకు తర్వాత వచ్చే ఫలితం మాత్రం చాలా చేదుగా ఉంటుంది. ఆ యుద్ధం జరిగిన తర్వాత వచ్చే ఫలితం చేదుగా ఉంటుంది సుమ. ఎదుటివాడితో కలహం అయిన తర్వాత ఒకరికొకరు కొట్టుకున్న తర్వాత జరిగే ఫలితం మాత్రం తరతరాలకైతే కనుక అది చేదు మిగిల్చి వెళ్ళిపోతుందండి. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా మనం సుఖంగా ఉండటానికి ఏం అవకాశం ఉంటుందండి? ఉన్నదంతా కోల్పోయి రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి దుస్థితికి మనం వెళ్లకుండా ఉండాలనుకుంటే, మనమందరం అయితే కనుక నెమ్మదిగా సుఖంగా బ్రతకాలనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవాతి దేవునికి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ కలహాన్ని మాన్పండి ప్రభువా, ఈ యుద్ధాన్ని మాన్పండి ప్రభువా, మనుషుల్లో మంచి బుద్ధిని ప్రసాదించండి. తోటి వారికి హాని కలిగించాలన్న తపన కాదు, కానీ అందరితో అయితే కనుక శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలని మనమందరం కూడా ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఉండాలి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి గ్రహించి ఆ దేవాతి దేవుని చిత్తాన్ని మనమందరం నెరవేర్చడానికి మనము కూడా ఏదో అజాత శత్రువుడిగా ఎవరికి హాని కలిగించే పరిస్థితి కాదు, కానీ
తోటివారిని క్షమించేవారముగాను, అందరితో కూడా సమాధానంగా ఉండేవారముగా మనమందరం కూడా ఉండటానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన